భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయ సాధనకు అందరూ సమిష్టిగా కృషి చేయాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు పిన్నమరాజు వెంకటపతిరాజు అన్నారు. ఐపోలవరం మండలం పరిధిలోని కేసనకూరు వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయంలో బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. అనంతరం కేసనకూరు చింతలమెరక గ్రామంలో పిన్నమరాజు వెంకటపతిరాజు పూర్తి సహకారంతో నూతనంగా ఏర్పాటు చేసిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మందిరం నిలువెత్తు విగ్రహం ఆవిష్కరణ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో వెంకటపతిరాజు ముఖ్య అతిథిగా పాల్గొని విగ్రహాన్ని ఆవిష్కరించి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా స్థానిక పెద్దలు, యువత ఆయనను పూలమాలలతో ఘనంగా సత్కరించి అభినందించారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, గ్రామ పెద్దలు, యువత, పరిసర ప్రాంతాల గ్రామస్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. కాబట్టి ఈ కార్యక్రమంలో కూడా పాల్గొనవలసిందిగా కోరుతూ ఉన్నాం. మీరు వెనక్కి పోవాలా? ఫోన్లో ఎలా ఉంటాను తీయండి, ఎలా కనిపిస్తున్నానా? మా యూత్ ప్రెసిడెంట్ నేను నెక్స్ట్ ఈయన బాబాసాహెబ్ అంబేద్కర్ 134వ జన్మదిన శుభాకాంక్షలు. ఓకే. బిఆర్ అంబేద్కర్ గారి 134వ జయంతి సందర్భంగా మరి ఐపోలవరం మండలం కేసనకూరు గ్రామంలో చింతలమెరక అనే గ్రామంలో మరి ఈవేళ అత్యుత్సాహంగా మరి చేసుకోవడం జరిగింది. గ్రామస్తులు యొక్క ఆశీర్వాదాలు, వాళ్ళ యొక్క కరతాల ధ్వనులతో మరి ఈవేళ జయంతి కార్యక్రమాలు చేసుకోవడం జరిగింది. ఇక్కడ ఎప్పటి నుంచో చిన్న విగ్రహం ఉండేది. ఎప్పుడు వచ్చినా ఆ చిన్న విగ్రహం చూసి నాకు కొంచెం బాధ కలిగేది. ఒక ప్రపంచ మేధావి అయినటువంటి, మన భారత రాజ్యాంగ నిర్మాత అయినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి మనం ఏదైనా చేయాలని చెప్పేసి ఇలా కేసనకూరు పంచాయతీలో ఈ మందిరం కాకుండా గతంలోనే నేను 3 గ్రామాలకి, అల్లూరువారి చెరువు, అలాగే దొడ్డిపేట, అలాగే జయబుద్ధనగర్ గ్రామాల్లో కూడా నేను చేయటం జరిగింది. అలాగే చింతలమెరకు కూడా ఈరోజు ఈ మందిర నిర్మాణం, అలాగే అంబేద్కర్ గారి యొక్క నిలువెత్తు విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇది ఒక బాధ్యత అనుకునే చేయటం తప్ప ఇది వ్యయం అవుతుందా, అది అవుతుందా అని ఎప్పుడు కూడా నేను ఆలోచించిన ఆయన విషయంలో అయితే. ఎందుకంటే ఆయన్ని మనం ఎప్పుడు కూడా భగవంతుడి స్వరూపుడు. ఎందుకంటే ఆయన ఉన్నత విద్య, ఎన్నో డిగ్రీలు సాధించినటువంటి వ్యక్తి. ఆ విద్యతోటే బడుగు బలహీన వర్గాలకి న్యాయం జరగాలని చెప్పేసి ఆయన భారత రాజ్యాంగాన్ని నిర్మించడం జరిగింది. ఆ భారత రాజ్యాంగం ప్రకారం చాలామందికి చదువు విషయంలో కానీ రిజర్వేషన్లు కానీ ఇవాళ అన్నీ కూడా కల్పించడం ఆ మహా మేధావి వల్లే జరుగుతుంది. కాబట్టి ఆయన గౌరవించుకోవడం నా బాధ్యత. కాబట్టి ఒక భారత పౌరుడిగా నేను కూడా ఎంతో కొంత ఆయనకి గౌరవించేటట్టు నేను చెయ్యాలని చెప్పేసి ఇలా మందిరాలు కానీ విగ్రహాలు కానీ నాకు తోసిన సహాయం గ్రామాలకు ఇవ్వాలని చెప్పేసి ఆయన యొక్క ఆశయాలు అందరూ కూడా తీసుకెళ్లాలని, ప్రతి పిల్లవాడు పాప కూడా చదువుకుంటేనే ఆ కుటుంబం బాగుంటుంది, గ్రామం బాగుంటుందని ఈ సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది. ఈ గ్రామం ఎప్పుడు కూడా నా చిన్నప్పటి నుంచి ఈ జయభీమనగర్ కానీ, చింతలమెరకు కానీ, దొంటువాని చెరువు కానీ ఆ చిన్నప్పటి నుంచి కూడా చూస్తున్నటువంటి గ్రామాలు. వీళ్ళందరూ కూడా నాకు సుపరిచితులు. మా తాతల గారి నుంచి కూడా వీళ్ళందరూ కూడా స్నేహపూర్వకంగానే ఉంటాం. పార్టీలు ఎన్నో ఉండొచ్చు కానీ వ్యక్తిగతంగా అయితే నాకు ఎప్పుడు కూడా వీళ్ళు ఎప్పుడు నాకు గౌరవం ఇస్తూనే ఉంటారు, ఇచ్చారు కూడా. ఈవేళ కూడా ఈ గ్రామం నాకు చేసినటువంటి సన్మాన కార్యక్రమాలు కానీ ఇది కానీ చాలా సంతోషకరంగా నాకు అనిపించింది. ఎందుకంటే వాళ్ళకి స్థాయి మించి
వద్దు అడావిడి ఏం వద్దు అన్నా కూడా వాళ్ళ స్థాయి మించి ఇవాళ ఊరంతా అన్ని గ్రామాల్లో కూడా భోజనాలకు పిలిచి మరి ఇవాళ ఆ మహనీయుడి జయంతి కార్యక్రమాన్ని ఈ చింతలమర్రి గ్రామస్తులు చేయటం వాళ్ళకి ఎప్పుడు కూడా పేరు పూర్ణాలకి నేను రుణపడి ఉంటానని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఆ గ్రామస్తులకి ఈ గ్రామస్తులైనటువంటి చింతలమర్రి గ్రామస్తులైన మహిళలు కానీ యూత్కి కానీ పెద్దలకు కానీ నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను.